ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 46/2026 సెక్షన్ 331/4 305/D బిఎన్ఎస్ కేసులో శ్రీ బ్రహ్మరాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం కాల్వ బుగ్గయందు 16/17 మార్చ్ 2026వ తేదీ నాడు గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడినారు. సదరు దొంగలను పట్టుకోవడానికి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశములతో కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ సర్కిల్ సిఐ ఎం చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు పిఎస్ ఎస్ఐయు సునీల్ కుమార్ మరియు ఉలిందకొండ పిఎస్ ఎస్ఐ ఏ ధనుంజయ, కె నాగలాపురం పిఎస్ ఎస్ఐఏ అఖిల్లతో స్పెషల్ టీంలుగా ఏర్పాటు చేసి దొంగతనానికి సంబంధించి ఇద్దరు నిందితులు అర్జున్ పూనం కుంబ్లార్ పూణే మహారాష్ట్ర మరియు అక్షయ్ జైసింగ్ ఠాకూర్ చంచ్వాడ్ మహారాష్ట్రలను 5 ఏప్రిల్ 2026వ తేదీ సాయంత్రం 6:15 అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు తమ సహచరులు జర్నల్ అమిత్ బజరంగిలతో కలిసి ఈ నేరము చేసినట్లు, అలాగే నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నర్రవాగ ఎల్లమ్మ గుడిలో దొంగతనం మరియు ఇతర దొంగతనాలు ఇంకా ఏమైనా చేసినారా అని విచారణ చేస్తున్నాము. ఈ డ్రెస్ కూర్చోవడం వేరే మూతి కూడా క్లియర్ వస్తలేదు. మాసు పెట్టినాడు. ఇది బయటకు పోతే ఈ నెల బయటకు పోతే 250 కదా ఇది. చెప్పడం ఒకటే కదా, ఉత్తర కూడా ఉండాలి. దీంతోనే పోయినది రండి. ఓర్వకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ కాలువబుగ్గ టెంపుల్లో దొంగతనం జరిగింది. దీంట్లో అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్న సిల్వర్ ఐటమ్స్ దాదాపు 10 కిలోలు సిల్వర్ ఐటమ్స్ దొంగలించడం జరిగింది. ఇది ఫేమస్ టెంపుల్ కర్నూలు జిల్లాకి. సో ఈ కేసుని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 టీమ్స్ కంటిన్యూస్లీ 24 అవర్స్ ఎస్ఐ ఓర్వకల్లు, ఎస్ఐ ఉలిందకొండ, ఎస్ఐ నాగలాపురము, సిఐ కర్నూలు రూరల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజెస్ అనలైజ్ చేసి, చాలా టోల్ గేట్ అనలైజ్ చేసి టెక్నాలజీ వాడి మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిల్ని నిన్న కర్నూలు అవుట్స్కర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అర్జున్ కుంబార్, అక్షయ్ ఠాకూర్.
వీళ్ళ దగ్గర దాదాపు 4 కిలోల స్టోలన్ ప్రాపర్టీ సిల్వర్ ఏముందో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్లో తెలిసిందేమంటే టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. ఒకరు కార్ డ్రైవర్గా పనిచేస్తే 4 మనకు సీసీటీవీ కెమెరాలు కూడా చాలా క్లియర్గా వచ్చింది. సో వీళ్ళు 4 దొంగలి టీంలో ఉన్నారు. సో మన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డే అంటే 16వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు వచ్చి రెక్కి అంటారు ఒకసారి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మొత్తం ప్లాన్ చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి వీళ్ళు దొంగతనం పాల్గొంటున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈ 5గురు కూడా మహారాష్ట్ర పుణేకి చెందినవారు. పాత ఐడి అరాక్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే కేసెస్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఆ కోణంలో మనం వీళ్ళని ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 6 కిలోస్ ప్రాపర్టీ ఇంకా రికవర్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా వాళ్ళు ఆచు కోసం ఇంకా కంటిన్యూస్లీ మన టీమ్స్ పనిచేస్తే త్వరలో ఆ 3ని కూడా పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సో ఈ టీంలో ఎవరెవరు పాల్గొన్నారో సిఐ ఓర్వకల్, సిఐ కర్నూలు రూరల్, ఎస్ఐ ఓర్వకల్, ఎస్ఐ నాగలాపురం, తర్వాత ఎస్ఐ ఉలిందకొండ ప్లస్ మన ఐటీ కోర్ టీము, మిగతా అందరూ ఎవరెవరు ఈ ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్రాక్ చేయడంలో హెల్ప్ చేశారో అందరికీ నా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ అండి.